తెలంగాణలో కేసీఆర్ గారు జగిత్యాలలో పెట్టే సభ వలన రాజకీయ భూకంపం వస్తుందో రాదో చెప్పలేం. కానీ కేసీఆర్ గారు ప్రజాక్షేత్రంలోకి 2.5 సంవత్సరాల తర్వాత, సుదీర్ఘకాలం తర్వాత వస్తూ ఉన్నారు. దీనికి ప్రియాంబుల్ అంటే అసలు ముందు ఏం జరిగింది అనేది ఒకసారి ఆసక్తిగా మనం గమనించాల్సిన విషయం. అక్కడ ఉత్తర తెలంగాణలో జగిత్యాల, ఇది ఒక ఇంపార్టెంట్ కాన్స్టిట్యున్సీ. ఈ కాన్స్టిట్యున్సీలో ప్రస్తుత ఎమ్మెల్యే ఉన్న డాక్టర్ సంజయ్ గారు ఆయన కాంగ్రెస్లోకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి గత ఎన్నికల్లో అక్కడ మరి జీవన్ రెడ్డి గారికి మరి ఆ స్థానం ఇవ్వలేదు, వేరే వాళ్ళకి ఇచ్చారు. మొత్తానికే అక్కడ సంజయ్ గారు గెలిచారు. ఆయన కాంగ్రెస్లోకి చాలామంది కాంగ్రెస్కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, ఆయన కూడా కాంగ్రెస్కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఇక జీవన్ రెడ్డి గారికి ఆయన పెద్ద మనిషి, మరి ఎప్పటి నుంచో ఎన్టీఆర్ గారి సమయం నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు. మొదటిసారి తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యేగా అయినా కూడా సుదీర్ఘకాలం కాంగ్రెస్ నాయకుడిగా ఆయన కొనసాగిన విషయం మాత్రం నిజం. ఆయన ఇండిపెండెంట్గా కూడా ఆయన కాంటెస్ట్ చేయగలిగిన సత్తా కలిగిన నాయకుడు. ఇది ఒకప్పుడు, ఇది గతం. మరి గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఆయన గెలవటం జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతహాగా నిలబడి గెలవటం అని అంటే అది నిజంగా సాహసోపేతమే. బారాస అధికారంలో ఉన్న సమయంలోనే ఆయన ఎమ్మెల్సీగా గెలవటం జరిగింది.